యాంటికబ్బ ఇప్పుడు ఆమె రావడం అంటూ సోదరి షర్మిలను కలిసేందుకు ఇష్టపడిన జగన్. అయితే నా కుమారుడి పెళ్లి కార్డు గేటు దగ్గర సెక్యూరిటీకి ఇచ్చిపోతా అని చెల్లి షర్మిల స్పందన. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చెల్లిని కలిసి మేనల్లుడి వివాహ పత్రికను జగన్ అందుకున్నారు. ఇది మొన్నటి చిత్రం. ఇక గురువారం హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకలను ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తన భార్య భారతితో కలిసి జగన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు ముందు తనకెదురైన అనుభవం వల్ల కాబోలో జగన్ వేదికపై ఉన్న ఆ ఒక్క నిమిషం కూడా షర్మిల ఆయనతో కలివిడిగా ఉండలే. స్వయాన సోదరుడు, అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు 2 అడుగులు ముందుకు వేసి ఆహ్వానించి కాబోయే కోడలిని పరిచయం చేయడం వంటివి జరగాలి. కానీ జగన్ దంపతులు వస్తున్నా ఎక్కడున్న షర్మిల అక్కడే నిల్చున్నారు. జగనే ఆమె దగ్గరకు వచ్చి అలా పలకరిస్తూ ముందుకు వెళ్లి మేనల్లుడైన వరుడు రాజారెడ్డికి, వధువు ప్రియా అట్టలూరికి పుష్పగుచ్చం ఇచ్చారు. తరువాత అంతా కలిసి ఫోటో దిగుతామంటూ జగన్ పదే పదే షర్మిలను, బావ అనిల్ ను పిలిచారు. 2-3 సార్లు చేతులు ఊపినా షర్మిల స్పందించలేదు. అనిల్ అలా 2 అడుగులు ముందుకు వేసి ఇలా వెనక్కు వచ్చారు. చివరికి తల్లి విజయలక్ష్మి పిలవడంతో షర్మిల, అనిల్ వచ్చి ఫోటో కోసం నవ్వుతూ నిలబడ్డారు. మొత్తంగా నిమిషం కూడా జగన్ వేదికపై ఉండలేకపోయారు.